క్వార్టర్స్ చూపించమన్నారు కదా, ఇవి మేమున్న క్వార్టర్స్ అనమాట. ఎస్ఎస్బి ఆర్హెచ్క్యూ జామ్నగర్. అసలు క్వార్టర్స్ రూమ్స్ అయితే ఎంత బాగుంటాయో. డబల్ బెడ్రూమ్ అనమాట, డబల్ బెడ్రూమ్. హాల్స్ కూడా రెండు హాల్స్ ఉంటాయన్నమాట. పెద్ద హాల్. టెర్రస్ పైకి ఎక్కితే మొత్తం చుట్టూ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ మేమున్న ఏరియాకి సముద్రం చాలా దగ్గర అనమాట. ఒక సెవెన్ కూడా ఉండదు, 2.5-3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సముద్రం కూడా చాలా దగ్గర. ఇప్పుడు మేము ఇన్ని రోజులు మేము అక్కడ స్టే చేసిన రూమ్ చూపించబోతున్నాను. ఇంకా మేము మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళలేము. మాకైతే ఆ రూమ్తో చాలా అనుబంధం ఉంది, చాలా మెమరీస్ ఉన్నాయి, మర్చిపోలేము మేము. ఫస్ట్ 11 నెంబర్లో ఉన్నాము, తర్వాత 6 నెంబర్కి వచ్చాము. 6 నెంబర్కి వచ్చాక చాలా మెమరీస్ చాలా 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 ఉన్నాయి. 1 ఇయర్ ఉన్నాము ఈ రూమ్లో. ఇంకా మళ్ళీ లైఫ్లో అక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే మా వారికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, వేరే దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడ ఫ్యామిలీ పర్మిషన్ ఉంటుందో లేదో తెలీదు. మేమైతే ఫ్యామిలీకే ట్రై చేస్తాము. ఇప్పుడైతే ఈ ఇయర్ ఇంకా ఫ్యామిలీ లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫ్యామిలీ ట్రై చేస్తామన్నమాట. కిచెన్ చూడండి ఎంత బాగుందో. రోజు పూజ చేసేవాళ్ళం మేము. ఆ బటర్ఫ్లైస్ కూడా నేనే తయారు చేసే. ఇది క్లాత్స్ వాష్ చేసేదన్నమాట. గ్లాసెస్, డోర్స్, కబోర్డ్స్ అన్నీ చాలా బాగుంటాయి. బయటికి వస్తే మాత్రం పచ్చటి వాతావరణం, బాల్కనీలో చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ రోజు ఫుల్ చెట్లు పెంచేది. ఇప్పుడు ఆ చెట్లన్నీ మా కింద వాళ్ళకి ఇచ్చేసాం మేము. మళ్ళీ రూమ్కి వెళ్ళలేము. క్వార్టర్స్ చాలా బాగుంటుంది అనమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం. వాటర్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందరం ఒక సొంత అక్క చెల్లెల్లాగా కలిసిపోయి ఉంటాము. మర్చిపోలేము కదా మెమరీస్.